సహజంగా ప్రేమికులు పార్కుల వెంట తిరగడం కామన్. దాదాపుగా ఏ పార్కులో చూసినా ప్రేమ జంటలు కనిపిస్తూనే ఉంటాయి. కానీ ఖమ్మంలోని ఓ పార్కులో ప్రేమికులకు అనుమతి లేదంటూ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు బోర్డులను ఏర్పాటు చేశారు. ఈ పార్కులో ప్రేమికులకు ప్రవేశం లేదు, ప్రేమికులు ఎవరూ రావడానికి వీలు లేదంటూ మున్సిపల్ అధికారులు ఫ్రీడమ్ పార్కులో ఏర్పాటు చేసిన బోర్డులు చర్చనీయాంశంగా మారాయి. పార్కులో వాకర్స్ కూడా పెద్ద సంఖ్యలో వస్తుంటారు. అయితే ప్రేమ జంటలు పార్కులో తిరుగుతూ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని స్థానికులు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ప్రేమికులు రావద్దంటూ అధికారులు బోర్డులు ఏర్పాటు చేశారు. నేను రోజు ఇక్కడికి 7 o'clock వస్తాను పార్క్కి. చాలా మంచి కన్వీనియంట్గా అనిపిస్తుంది, వెరీ నియర్ టు లొకేషన్. తర్వాత పార్క్లో 12-11 పెద్ద పెద్ద పిల్లలు వచ్చి ఆడుకోవడానికి కూడా జరుగుతుంది. పెద్ద మేజర్స్ వచ్చి కూడా చెట్ల కింద కూర్చొని ఫోన్లు చూడటం అది చూడటం జరుగుతుంది. అయితే ఒక గేటుకి తాళం వేసే ఫెసిలిటీ కల్పిస్తే ఇది ఇంకా జాగ్రత్తగా ఉంటుందని నా ఉద్దేశం. ఒక వాచ్మెన్ రెగ్యులర్గా ఉండకపోయినా గేటుకి ఒక 11 తర్వాత తాళం వేసి మళ్ళీ ఈవినింగ్ 5 o'clock తీసి మళ్ళీ రాత్రి 9 బంద్ చేస్తే ఇది నీట్గా ఉంటుంది, శుభ్రంగా ఉంటుంది, గేదెలు రాకుండా ఉంటాయి.